రాజకీయ ఎత్తుగడల్లో అసలు వాస్తవాలు వివరించి చైతన్యపరచడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. ఇందులో ఎలాంటి పొలిటికల్ అజెండాలు లేవు. వెల్కమ్ టు కీ టాక్స్. P4 ఏపీలో మారుమోగిపోతున్న రీసౌండ్ వస్తున్న ఎటు చూసినా పబ్లిసిటీ కనిపిస్తున్న కాన్సెప్ట్. అసలు P4 ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? 4 ఏళ్లలో పేదరికాన్ని నిర్మూలిస్తానంటున్న చంద్రబాబు ఛాలెంజ్ ప్రాక్టికల్ గా సాధ్యమేనా? ఇవన్నీ డీటెయిల్డ్ గా చూద్దాం. అట్లాగే నాకు ఒక డౌట్ కూడా ఉంది, అది అడుగుతా. మీరు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా దానికి సమాధానం చెప్పొచ్చు. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. 4 Pలు. ఈ 4 Pలో ఒక్క P కూడా పబ్లిసిటీ గురించి లేదు. అంటే ప్రభుత్వము, ప్రైవేటు వ్యక్తులు కానీ సంస్థలు కానీ జనం కోసము భాగస్వామ్యంతో పనిచేయడము అనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. దీని లక్ష్యం ఏంటి అంటే చంద్రబాబు చాలా క్లియర్గా ప్రకటించారు. ఏపీలో పేదరికం లేకుండా చేయడమే తన లక్ష్యమని 2029 నాటికి పావర్టీ ఎరాడికేషన్ చేసి చూపిస్తానని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీలో ఉజ్జాయింపుగా 5 కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకుందాం. 5 కోట్ల మందిలో 10% అంటే 50 లక్షల మంది. ఆర్థికంగా ఉన్నత వర్గాల వాళ్ళు 50 లక్షల మంది ఉంటే అట్టడుగున ఉన్న 20% మంది, అంటే 5 కోట్ల మందిలో 20% అంటే 1 కోటి మంది అనుకుందాం. అంటే 50 లక్షల మంది కోటి మందికి ఆర్థికంగా సాయం చేసే ప్రోగ్రామ్. అంటే 1:2 అనుకోవచ్చు. ఎలా హెల్ప్ చేస్తారు అని చెప్పేసానంటే చంద్రబాబు కొన్ని డిఫైన్డ్ వేస్ చెప్తూ ఉన్నారు. అవి ఎలాగూ అంటే ఆర్థికంగా సపోర్ట్ చేయడము, విద్యాపరంగా సపోర్ట్ చేయడం, కెరియర్ పరంగా సపోర్ట్ చేయడం లాంటివన్నీ చేసి ఆ కుటుంబ బాధ్యతను వీళ్ళు తీసుకుంటారు అని చెప్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి అనౌన్స్ చేయగానే 2 రాష్ట్రాల్లోనూ ప్రముఖ కాంట్రాక్టర్గా ఉన్న మెగా కృష్ణారెడ్డి ఒక మండలాన్ని దత్తత తీసుకుంటారని కూడా ప్రకటించేశారు. అసలు ఇలాంటి పథకాలు ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యం, ఇంప్లిమెంటేషన్ మాడ్యూల్ ఎలా ఉంటుంది అనేది చూసే ముందు గత 10-15 ఏళ్లుగా ఏం జరిగినాయి అనేది చూద్దాం. 2014 తర్వాత గ్రామాలని దత్తత తీసుకోవడం అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తృతంగా జరిగింది. ప్రముఖులు, పార్లమెంటేరియన్లు అందరూ గ్రామాలని దత్తత తీసుకున్నారు. అయితే అలా తీసుకున్న గ్రామాల్లో ఎంతవరకు ఉద్ధరణ జరిగింది, అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకే కాదు, తీసుకున్న ప్రముఖులకి, నాయకులకి అందరికీ తెలుసు. అది ఒక ఎగ్జాంపుల్. చంద్రబాబు P4 ని ఎందుకు ప్రవేశపెట్టాలనుకున్నారు, అసలు ఎందుకు డిజైన్ చేశారు అనేది ఆలోచిస్తే, బ్రాడర్ సెన్స్ లో చూస్తే గనక, ఆర్థిక రాజకీయ కోణాలను అర్థం చేసుకుంటే గనుక మొత్తం 3 లక్ష్యాలు కనపడతాయి. ఒకటి పబ్లిసిటీ. చంద్రబాబు పబ్లిసిటీ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. అది కూడా కంటిన్యూటీ ఉండేలాగా, దీర్ఘకాలం జరిగేలాగా, తనకు ఒక బ్రాండ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు P4 మొదలు పెట్టారు అంటే పేదరికం లేని సమాజాన్ని చంద్రబాబు చూడాలనుకుంటున్నారని, పేదల్ని ఉద్ధరిస్తారని, 4 ఏళ్లలో అసలు పేదరికమే లేకుండా పోతుంది అనే పబ్లిసిటీ నిరంతరాయంగా జరిగేందుకు వీలుగా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇక రెండోది పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ అంటే ఈ P4 లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి? ప్రముఖ కాంట్రాక్టర్లు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, CSR ఫండింగ్ ద్వారా కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ ద్వారా కానీ సంస్థలన్నీ చేస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఇనిషియేటివ్ లో గనక ఈ సంస్థలన్నీ పార్టిసిపేట్ చేస్తే ప్రభుత్వం కూడా సానుకూలంగా వాళ్ళ వైపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పార్టిసిపేషన్ ని ఇందులోకి తీసుకురావడం అనేది చాలా కీలకమైన అంశం. చాలా వ్యూహాత్మకంగా చేసిన ప్లానింగ్ ఇది. ఇక మూడోది కన్సాలిడేషన్. ఇది ఈ ప్రోగ్రామ్ లో ఉన్న పొలిటికల్ యాంగిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కన్సాలిడేషన్ ఎలా చేస్తారు? ఇప్పుడు సపోజ్ 1 కోటి మంది పేదలను ఉద్ధరించడమే లక్ష్యంగా ఈ P4 మొదలు పెట్టారు అంటున్నారు కదా. ఏపీలో కాసేపు ఎకనామిక్స్ ని పక్కన పెట్టి పాలిటిక్స్ ని బట్టి చూస్తే గనక క్లాస్ డివిజన్ అనేది పొలిటికల్ గా క్లియర్ గా ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్న వర్గాలు వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నాయి అని ముందు నుంచి క్లియర్ కట్ గా అనుభవపూర్వకంగా రుజుమవుతూ ఉంది. అందుకోసమే జగన్ డైరెక్ట్ గా నగదు వాళ్ళ అకౌంట్లోకి వెళ్లే పథకాలను అమలు చేశారనేది వాస్తవం. వీళ్ళని లక్ష్యంగా చేసుకుని వీళ్ళని మెప్పించటమో, లేదంటే గనక వీళ్ళని గనక తమ వైపు తిప్పుకోగలిగితే రాజకీయంగా టీడీపీకి కన్సాలిడేషన్ సాధ్యమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు లెక్క. ఎట్లాగో అంటే కూటమిలో మిగతా పార్టీల సాయం ఉన్నా లేకున్నా ఈ 1 కోటి మందిలో కొత్తగా తమ వైపుకి తిప్పుకున్నా కానీ టీడీపీ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అవడం ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది వైసీపీకి ఆ మేరకి దెబ్బ పడితే టీడీపీ నిలబడుతుంది అనే రాజకీయ వ్యూహం ఇందులో ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. అంటే
పబ్లిసిటీ, పార్టిసిపేషన్, కన్సాలిడేషన్ వ్యూహంతో ఇది తీసుకొచ్చారు అని చెప్పేసి అనుకోవాలి. అందుకోసమే పావర్టీ ఫేవర్స్ ద రూలింగ్ క్లాస్ అని కార్ల్ మార్క్స్ అంటాడు. బహుశా మార్క్స్ ఉద్దేశంలో రూలింగ్ క్లాస్ అంటే క్యాపిటలిస్టులు అయి ఉండొచ్చు, ఇక్కడైతే మాత్రం రూలింగ్ లో ఉన్న పార్టీ అని కొంతవరకు తీసుకుంటే గనక పావర్టీ చుట్టూ ఒక ఆర్థిక రాజకీయ వ్యూహాన్ని పబ్లిసిటీని బేస్ చేసుకుని డిజైన్ చేసిన ప్రోగ్రామ్. 4 సభ్యులున్న ఒక పేద కుటుంబం ఉంది. 2 పిల్లలు, తల్లిదండ్రులు కాయ కష్టం చేసి పిల్లల్ని చదివిస్తున్నారు అనుకుందాం. ఈ P4 ద్వారా ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుంటే ఎలాంటి సాయం చేస్తారు? ఇప్పుడు సపోజ్ డిగ్రీనో ఇంటర్మీడియట్ చదువుతున్న కుటుంబం ఉంటే వాళ్ళకి ఉపాధి మార్గం చూపిస్తారు అనుకోవచ్చు. లేదంటే గనక ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటే గనక వాళ్ళకి ఆర్థిక సాయం చేసి అంతకంటే మెరుగైన వ్యాపారం చేయిస్తారు అనుకోవచ్చు. అయితే కాయ కష్టం చేసే కుటుంబాలు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు 4 ఏళ్లలోనే పేదరికం నుంచి బయటికి ఎలా వస్తాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గా కనబడుతుంది. నాకు ఉన్న ప్రధానమైన డౌట్ కూడా అదే. బహుశా దీనికి ప్రాక్టికల్ గా ఎలా పాసిబుల్ అవుతుంది అనేది చంద్రబాబు ఏమైనా చేతల్లో చేసి చూపిస్తారేమో చూద్దాం. మీరేమంటారు? P4 లో ఉన్న ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.